హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ చేసే రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. మనకు సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి చూసుకుందాం. క్యారెట్, కొత్తిమీర, బెండకాయ, సొరకాయ, కొద్దిగంత బెల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, వంకాయ, క్యాప్సికమ్, ఆలుగడ్డ, కొద్దిగంత చింతపండు. ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చూసుకున్నాం కదండి. ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు ఫస్ట్గా కుక్కర్లో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకుందాము. ఇది వచ్చేసి జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు అండి. అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని ఒకసారి ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అన్నీ బాగా వేగాలండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకుందాం. ముందుగా క్యారెట్, ఆలుగడ్డ, బెండకాయ, వంకాయ, క్యాప్సికమ్, సొరకాయ, టమాటా ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటామండి. మీ అందరికీ తెలుసు కదండి, నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, వాణి గుమ్మడివేలి ఛానల్ నేమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాగే నన్ను ముందుకు నడిపించారని కోరుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ముందుకు నడిపించారంటే నేను ఇంకా కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, పసుపు, కారం, చింతపండు రసం పోసుకుందాము. ఇప్పుడు పప్పు మెదుపుకున్నాం కదండి. నేను ఫస్టే పప్పు ఉడకబెట్టి మెదుపు పక్కన పెట్టుకున్నాను. పప్పు అంతా వేసేసుకుందాము. కొత్తిమీర, సాంబార్ పొడి, కొద్దిగంత బెల్లం. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. మనకు సాంబార్కి కావాల్సిన వాటర్ చూసుకొని పోసుకుందాం. మనకు సాంబార్ చిక్క కావాలంటే వాటర్ కొంచెం పోసుకోవచ్చు, లేదా ఎక్కువ కావాలంటే వాటర్ మన ఇష్టం అంటే ఎంతైనా పోసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలిపేసుకుందాం ఒకసారి మంచిగా. ఇంతే అండి, సాంబార్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మసిలిపోయినండి. మన కూరగాయలన్నీ బాగా ఉడకాలి కదండి. కూరగాయలన్నీ మంచిగా ఉడికి చిక్కబడ్డదంటే అంతే అండి, ఈజీగా సాంబార్ రెడీ.